ఆగస్టు 16 నుండి నల్గొండ పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వేడుకల నిర్వహణకు భక్తులు విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. నల్గొండ పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో ఆగస్టులో జరగనున్న కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోనే ఏకైక శ్రీకృష్ణ దేవాలయమైన ఈ దేవాలయంలో గత 10 ఏళ్లుగా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 16న 11వ బ్రహ్మోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వేడుకల నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టులో జరగనున్న బ్రహ్మోత్సవాల నిర్వహణకు దాతలు ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మారెడ్డి అంజిరెడ్డి, వరప్రసాద్, మాజీ కౌన్సిలర్ కేశాని కవిత, వేణుగోపాల్ రెడ్డి, యానాల ప్రభాకర్ రెడ్డి, రఘురాం రెడ్డి, అంజయ్య, కొండల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రవి, కోటయ్య, లింగారెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఏకైక దేవాలయంగా నిర్మితమైనటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో వచ్చే నెల 16వ తేదీన జరగబోయే కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించి ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు భక్తుల కమిటీ సభ్యుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలని కృష్ణాష్టమి సందర్భంగా జరుపుకొని ఇప్పుడు 11వ సంవత్సరం కూడా రేపు ఆగస్టు 16వ తేదీన జరుపుకోబోతున్నాము. ఈ కార్యక్రమాలకు దేవాలయ నిర్వహణకు సహకరిస్తున్న అందరికీ, దాతలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా వచ్చే నెల జరుపుకునేటువంటి కృష్ణాష్టమి వేడుకల్ని, స్వామివారి కళ్యాణానికి కూడా దాతలు స్వతహాగా ముందుకొచ్చి విరివిగా విరాళాలు అందించి దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని దేవాలయ కమిటీ పక్షాన అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. నల్లగొండ పట్టణ ప్రజలకు ఏకాదశమి శుభాకాంక్షలు. మన నల్లగొండ పట్టణంలోని ఏకైక దేవాలయమైన శ్రీకృష్ణ దేవాలయం ఆర్టీసీ కాలనీలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఉత్సవాల కొరకు ఈరోజు ఆహ్వాన పత్రిక ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలందరూ, పెద్దలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు దిగ్విజయం చేసి ప్రతి సంవత్సరం వేల కొద్ది భక్తులు పాల్గొని ఆ స్వామివారి ఆశీర్వాదం పొందుతున్నారు. ఈసారి కూడా భక్తులందరూ పాల్గొని తమ వంతుగా దేవాలయ అభివృద్ధికి కూడా సహకరించి అందరూ ఆ దేవుని కృపను పొందాలని కోరుకుంటున్నాం. వచ్చే నెల శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆర్టీసీ కాలనీలో నెలకొలి ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో వచ్చే నెల 16వ తారీఖున జరిగేటువంటి వేడుకలకు సంబంధించిన కరపత్రాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మరి నల్గొండ పట్టణ ప్రజలు, భక్తులు మరి విశేషంగా ఆదరించి ఈ యొక్క నిర్మాణానికి ప్లస్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక ముందు కూడా అదే స్ఫూర్తితోటి రేపు ఆగస్టులో జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి భక్తులంతా కూడా అనేక రూపాల్లో ఏదైనా రూపంలో సహకరించి ఈ యొక్క గుడి నిర్వహణకు సహకరించాలని ఆహ్వానిస్తున్నాం.